నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విద్యుత్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. 5 ఏళ్లలో 1.20 లక్షల కోట్ల రుణ భారం చేయడంపై ఆరా తీసిన సీఎం. వీర మహిళల సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా ఉంటానని వ్యాఖ్య. స్టాఫ్ డయేరియా పోస్టర్ను ఆవిష్కరించిన కలెక్టర్ సృజన. డయేరియాను సమర్థవంతంగా అడ్డుకోవడంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశం. రాష్ట్రంలో విద్యుత్ రంగంపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఎన్నడూ లేనంతగా 5 ఏళ్లలో రుణభారం 1.20 లక్షల కోట్లకు చేరడంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఈ పరిస్థితికి దారితీసిన కారణాలపై అధికారులతో ఆయన చర్చించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలే కారణమని వారు చంద్రబాబు నాయుడుకు వివరించారు. జగన్ అప్పుల తీరి ఇంధన శాఖను నిండా ముంచింది. గత వైఎస్ఆర్సీపీ సర్కార్ 5 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా సమస్త అప్పులను 1.20 లక్షల కోట్లకు పెంచింది. ఈ పరిస్థితి నెలకొనడానికి దారితీసిన కారణాలపై సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ట్రాన్స్కో, జెన్కో, డిస్కంల ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం సమీక్ష నిర్వహించారు. అప్పుడే సర్కార్ స్వల్పకాలిక ఒప్పందాల ద్వారా 5 సంవత్సరాల వ్యవధిలో బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసిన కరెంట్ ఎంత, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, సంస్థపై అప్పుల భారం పెరగడానికి కారణాలేంటి తదితర అంశాలపై ముఖ్యమంత్రి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంధన శాఖపై ఈ నెల 8న శ్వేతాపత్రాన్ని విడుదల చేయాలని సర్కార్ భావిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా సంస్థ ఆర్థిక అంశాలపై సమీక్షించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యుత్ సంస్థ నిర్వహణ కోసం 53,560 కోట్ల అప్పు చేసింది. అంతకుముందు స్లాబ్ల మార్పు, టారిఫ్ల సవరణ, ట్రూ అప్ పేరిట ప్రజలపై సుమారు 18,817 కోట్ల ఛార్జీల భారాన్ని మోపింది. ఆ తర్వాత కూడా నిర్వహణ కోసం ఇంత పెద్ద మొత్తంలో అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. సంక్షేమ పథకాల అమలులో భాగంగా వివిధ వర్గాలకు ఉచితంగా అందించిన కరెంటుకు సంబంధించిన రాయితీ 15,036 కోట్లు చెల్లించకపోగా ప్రభుత్వ శాఖలు 15,795 కోట్ల మొత్తం విద్యుత్ బిల్లుల్ని పెండింగ్ లో పెట్టాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా ఉంటానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురాన్ని దేశానికే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలిచ్చిన అఖండ విజయం దేశంలోనే కీలక పాత్ర పోషించే శక్తిని ఇచ్చిందన్నారు. ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేనే కాదు, ఎన్డీఏకు అండగా నిలబడ్డ వ్యక్తినని ఆయన స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలో పింఛను పంపిణీ కార్యక్రమం అనంతరం వీర మహిళలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఠాపురం నేతలు అండగా లేకుంటే ఎన్నికల ఫలితాలు మరోలా ఉండేవని అన్నారు. దేశం అంటే నాకు ఎంతో అభిమానం ఉందని, అలాంటి దేశం కోసం ఏదైనా చేస్తారని తెలిపారు. సమాజానికి ఏదైనా ఇవ్వాలన్న ఆలోచనతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లుగా తెలిపారు. ఓటమిలో చవి చూసాం, ధైర్యంగా నిలబడ్డామని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో భగవంతుడు మనకు అండగా విజయం ఇచ్చాడని అన్నారు. సనాతన ధర్మం పాటిస్తామని, అన్ని మతాలను గౌరవిస్తామని వ్యాఖ్యానించారు. పిఠాపురం ప్రజలంతా కలిసి నన్ను దీవించారని, దేశ చరిత్రను మార్చేటంత శక్తిని ఇచ్చారని పవన్ కొనియాడారు. ఒక భారీ సభ పెట్టో లేదంటే ఊరేగింపులు చేసుకొని ఇవన్నీ చేయడానికి ఇబ్బంది ఏం లేదు. కానీ చేస్తే చాలా విలువైన మీకోసం పనిచేసే సమయం పోతుంది. పైగా నేను తీసుకున్నవి చాలా కీలకమైన శాఖలు: పంచాయతీరాజ్ శాఖ, అటవీ పర్యావరణ శాఖ, దాంతోపాటు పొల్యూషన్ ఉంటుంది, పొల్యూషన్ శాఖ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ. పంచాయతీరాజ్లో దాదాపు 3 చాలా కీలకమైన విభాగాలు ఉంటాయి. వాటన్నిటినీ చదవడానికి, అవగాహన చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఆ పరిపాలన అంటే ఆ శాఖ తాలూకు పరిపాలన వ్యవస్థలో ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ డిఫికల్టీస్ ఏముంటాయని. సో ఇవన్నీ అర్థం చేసుకోవడానికి నేను ఈ సమయం తీసుకున్నాను. ఈ సందర్భంగా నేను పిఠాపురం నన్ను గెలిపించిన, భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను. నేను ఎక్కువ మాటలు చెప్పి తక్కువ పని చేయదలుచుకోలేదు, తక్కువ చెప్పి ఎక్కువ పని చేయదలుచుకున్నాను. ఇది మొన్నదాకా మనం తిట్టుకున్నాం, గత ప్రభుత్వాన్ని విధానాలని మనం అనుకున్నాం, విమర్శించాం. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే మనం ఏ ప్రామిసెస్ అయితే చేసామో, ముఖ్యంగా ఇందాక మన దివ్యాంగుల మనకి సోదరి మాట వింటూ ఉంటే, నేను ప్రతిసారి జనవాణి కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ఎన్నోసార్లు వాళ్ళు కూర్చొని అవగాహన చేసుకున్నాం. ఈ 3,000 ఇవ్వలేని పరిస్థితులు, ఒకళ్ళు ఇచ్చిన చాలీని పరిస్థితులు, ప్రతిసారి చాలా సందర్భాల్లో నేను చంద్రబాబు గారు దీన్ని చెప్పాను. ఈ అత్యంత
వెనకబడ్డ నిర్లక్ష్యానికి గురి కాబట్టి ఎవరు ఉన్నారంటే దివ్యాంగులే మన భారతదేశపు సమాజం ముందుగా మనం పెట్టుకోవాల్సింది. ఆ క్రమంలో ముందుగా ఈరోజు మేము మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు చెప్పాను ఇట్లాంటివి ఉండాలి అని. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటి మీరు చూస్తే మొదటి పెంచిన ఈ పెన్షన్లో పెంచిన విధానం గత ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు ఇందా కృష్ణరాజు గారు మాట్లాడుతా మేము వస్తే ఈ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తారు మేము దానికి కొన్ని ఇంతలు పెంచి ఇచ్చాను తప్ప తగ్గించలేదు. ఇది చాలా ఛాలెంజింగ్, అది కూడా చెప్తున్నాను మీకు. మనకి ఏదైతే ఇవ్వాలో వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలి, ఖచ్చితంగా వెల్ఫేర్ స్కీమ్ చాలా చాలా ఎసెన్షియల్. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జూలై 1 సోమవారం నుంచి ఆగస్టు 31 వరకు స్టాఫ్ డయేరియా క్యాంపెయిన్ ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అధికారులకు సూచించారు. డయేరియాను సమర్థవంతంగా అడ్డుకోవడంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కలెక్టరేట్ శ్రీ పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ సృజన అధికారులతో కలిసి స్టాఫ్ డయేరియా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అతిసార వ్యాధి అంటే ఏమి, దీన్ని ఎలా నివారించాలి, ఓఆర్ఎస్ జింక్ ఉపయోగాలు తదితరులపై అవగాహన కల్పించాలని అన్నారు. అతిసార వ్యాధి నుంచి చిన్నారులకు రక్షించేందుకు క్షేత్రస్థాయిలో ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. స్టాఫ్ డయేరియా కార్యక్రమం ద్వారా ముఖ్యంగా 5 ఏళ్లలోపు చిన్నారులపై దృష్టి సారించాలని, ముందుగానే ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించి అవసరమైనప్పుడు ఓఆర్ఎస్ రవాణాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఉపయోగించుకోవాలో వివరించాలని సూచించారు. డయేరియా కారణంగా మరణాలు సంభవించకుండా విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ముఖ్యంగా చేతులను సరైన విధంగా శుభ్రపరచుకోవడంపై అవగాహన కల్పించాలని అన్నారు. ఎలాంటి అవగాహన మనం ఫీల్డ్ లెవెల్లో ఇవ్వాలి, దట్ ఈస్ కమ్యూనిటీ లెవెల్, అలానే ఫెసిలిటీ లెవెల్ ఏది ఇవ్వాలి, ఎవరెవరు ఇందులో పార్టిసిపేషన్స్ అనే దాని మీద ఈ ప్రోగ్రామ్ అనేది ఉందండి. ఫస్ట్గా కమ్యూనిటీ లెవెల్లో అక్కడున్న ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ అనేది ఒక ఇంటికి 2 ప్యాకెట్లు అనేది పిల్లలు అంటే 0 to 5 years ఉన్న పిల్లలు వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ ఎవరికైనా లూజ్ చూడ్స్ ఉంటే వాళ్ళకి జింక్ టాబ్లెట్ కూడా ఇచ్చి ఆ ఓఆర్ఎస్ ఎలా కలుపుకోవాలి, ఆ జింక్ టాబ్లెట్ ఎలా ఇవ్వాలి అన్నదానికి వాళ్ళకి అవగాహన ఇస్తూ హ్యాండ్ వాషింగ్ గురించి కూడా వాళ్ళకి అవగాహన ఇవ్వడం జరుగుతుందండి. అదే ఫెసిలిటీ లెవెల్ అంటే అది అంగన్వాడీ అవ్వచ్చు, లేదా ఒక హాస్పిటల్ అవ్వచ్చు, పిఎస్సి అవ్వచ్చు, యూపీఎస్సి అవ్వచ్చు, లేదా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అవ్వచ్చు, ఏరియా హాస్పిటల్ అవ్వచ్చు, జీజీహెచ్ అవ్వచ్చు. ఏదైనా కానీ ఫెసిలిటీ లెవెల్లో అక్కడ ఒక ఓఆర్ఎస్ కార్నర్ అంటే ఓవరాల్ డీహైడ్రేషన్ సొల్యూషన్ కార్నర్ అనేది పెట్టుకొని అక్కడ మన ఓఆర్ఎస్ ఎలా కలపాలో, ఎంత కలపాలో అనేది మనం డెమాన్స్ట్రేట్ చేయడానికి అక్కడ మనం పాత్రలు కూడా స్టీల్ పాత్రలు, అలానే ఒక గ్లాస్, స్పూను అవన్నీ కూడా పెట్టుకొని, సో ప్రొటెక్టెడ్ వాటర్ కూడా, డ్రింకింగ్ వాటర్ కూడా పక్కన పెట్టుకొని సో వాళ్ళకి మనం డెమాన్స్ట్రేట్ చేయాలి. ఎందుకు ఫెసిలిటీ లెవెల్లో అక్కడ మనకి చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్ అక్కడ జాయిన్ అవుతారు, అలానే కన్న తర్వాత తల్లులు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ పిల్లలకి ఏదైనా కానీ డయేరియా వస్తే ఎలాంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని మీద అక్కడ ఉన్న పీడియాట్రిక్ డిపార్ట్మెంట్, అలానే మనకు అక్కడ ఉన్న గైడింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళిద్దరూ కూడా కోఆర్డినేషన్ అక్కడ ఓఆర్ఎస్ కార్నర్ అనేది పెట్టి ఈ ఫెసిలిటీలో కూడా చెప్పడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కొత్త క్రిమినల్ చట్టాలను నేటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రావటం వల్ల ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ శుంకర ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానాల్లో వరుసగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు ఆచరణలోకి వచ్చాయని ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించి అనంతరం కలెక్టర్ సృజనకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులు శుంకర రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రజా వ్యతిరేకంగా వచ్చిన చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేసుకోవాలని, లేని పక్షంలో ఈ చట్టాల వల్ల ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. మరోవైపు ఈ చట్టాలను అడ్డం పెట్టుకుని పోలీసులు చేస్తున్న వ్యవహారం వల్ల ఎంతో మందికి అన్యాయం జరుగుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే చట్టాలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. బ్రిటిష్ చట్టాల వల్ల దేశ ప్రజలకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందని వారన్నారు. భారతదేశం మన పార్లమెంటు మనం చేసుకున్నటువంటి చట్టాలనే మేము చేస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. పేర్లు మార్చినంత మాత్రాన అవి మన చట్టాలు కావు అనేటువంటిది కూడా మనం గమనించాలి.
ఎందుకంటే 90% పైగా ఉన్నటువంటి పాత చట్టాలనే మరలా కొత్త సీసాలో పాత సారా అనే విధంగా మార్చారు తప్పితే మరేమీ లేదు అనేటువంటిది కూడా మనం గమనించాలి. మార్చినవి మరి మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు, మన కోసం ఎన్నిక కాబడినటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ప్రజల కోసం చేసిన చట్టాలుగా ఉన్నాయా అంటే అవి కాదు. అవి ప్రజలకు వ్యతిరేకంగాను, ఇప్పటి వరకు న్యాయస్థానాలకు ఉన్నటువంటి అధికారాలను కత్తెరవేసే విధంగాను, పోలీసు వ్యవస్థకి అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ రెవెన్యూ అధికారులకి మరిన్ని అధికారాలను కట్టిపెట్టేటట్టుగా ఈ చట్టాలు ఉన్నాయి అనేటువంటిది మనం గమనించాలి. ఏ విధంగానూ ఒక నిర్దిష్టమైనటువంటి డెఫినేషన్స్ లేనటువంటి అనేక ఉండటం వల్ల ఈ నిర్దిష్టత కోసం సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏమిటి దీని గురించి భాష్యం చెప్పమంటే దాదాపు 25 సంవత్సరాలు పడుతుంది. కానీ ఆ 25 సంవత్సరాలు ఈ పేద ప్రజలు, సామాన్య ప్రజల గతి ఏమిటి అనేటువంటిది కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పౌరుల యొక్క మానవ హక్కుల్ని, ఫండమెంటల్ రైట్స్ని కొన్ని సెక్షన్స్ ఉల్లంఘించే విధంగా ఉన్నాయి. అలాగే ఈ కొత్త చట్టాలనేవి తీసుకురావాల్సిన అవసరం లేదని మా అభిప్రాయం. పాత చట్టాలనే మళ్ళీ కొత్త పేరు పెట్టి దాంట్లో 80 to 90% సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెక్షన్స్ మార్చేసి మళ్ళీ కొత్త యాక్టులు తీసుకురావడం జరిగింది. దీంట్లో ఏవైతే సెక్షన్స్ మార్చి చేశారో దాంట్లో కొన్ని ప్రజలకు ఉపయోగపడే ఉన్నవి, అలానే ప్రజల హక్కులు భంగం కలిగించే విధంగా కూడా ఉన్నవి. ఆ భంగం కలిగించే విధంగా ఉండటంలో పోలీసులకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం, పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి చేసిన దాంట్లో రిమాండ్ రిపోర్ట్లో కానీ ఇంకో చోట కానీ 14 days జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు దాన్ని జ్యుడిషియల్ కస్టడీ నుంచి పోలీస్ రిమాండ్ అనేది 60 days కానీ 90 days కానీ పెంచడం. ఈవెన్ జ్యుడిషియల్ కస్టడీ 14 days ఉన్నప్పటికీ పోలీస్ కస్టడీ పిటిషన్ పడేస్తే ఏ కోర్టు వారు కూడా 4 to 5 days మించి ఎప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వరు. అటువంటిది ఇంకా 60 days 90 days అనేది ఇవ్వటం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి అంటున్నాం. జూలై 4వ తేదీ దేశవ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగిందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్ అన్నారు. నీట్ ప్రశ్నపత్రాలు లీక్ జరిగితే ప్రధాని కేంద్ర విద్యాశాఖ మంత్రి స్పందించిన దాఖలు లేవని, దేశవ్యాప్త సమ్మెలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. బాలచు భవన్ నందు నీట్ అవకతవకలపై విద్యార్థి సంఘాలు జూలై 4వ తేదీన నిర్వహించబోయే దేశవ్యాప్త బంద్ను జయప్రదం చేయాలని ఆయా సంఘాల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలో పోస్టర్ను పలు విద్యార్థి సంఘాల నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 4వ తేదీన విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చామని అన్నారు. నీట్ పరీక్షా పత్రాల లీకులపై ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని చెప్పారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ ఘటనపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని మండిపడ్డారు. ఈ 5 ఏళ్లలో 65 పేపర్లు లీకేజీలు జరిగాయని, ఇప్పటికీ ఈ విషయంపై ప్రధాని మోడీ మాట్లాడటం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంతవరకు విద్యాశాఖ మంత్రి స్పందించలేదని అన్నారు. తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాము నిర్వహించబోయే బంద్లో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, మేధావులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా జూలై 4వ తేదీన విద్యా సంస్థలు బంద్కు పిలుపిస్తున్నాం. ఇప్పటికే దేశంలో చర్చ జరుగుతూ ఉంది, పార్లమెంట్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. నీట్ యూజీసీ ఎగ్జామ్స్ లీకేజ్ జరిగింది. ఇప్పటికీ కేంద్రంలో ఉన్న మోడీ గారు దీనికోసం మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు పాలిస్తాను, ఇజ్రాయెల్ యుద్ధానికి ఆపుతాను అంటున్నారు, కానీ ఈ నీటి అవకతవకలపైన, లీకేజీలపైన ఇప్పటికీ జరగట్లేదు. ఈ 5 సంవత్సరాల్లో 65 పేపర్లు లీకేజీలు జరిగినాయి. ఇప్పటికీ మోడీ గారు మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పటికీ విద్యార్థులకు ఎగ్జామ్స్ నిర్వహిస్తామని మధ్యలో ఆపారు. కాబట్టి వెంటనే విచారణ జరపాలి, విద్యార్థులకు న్యాయం చేయాలని. అలాగే ఇంతవరకు విద్యాశాఖ మంత్రి మాట్లాడలేదు, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని. వాటితో పాటు పాఠశాలలు దేశవ్యాప్తంగా 45,000 పాఠశాలలు మూసివేశారు. మూసివేసిన పాఠశాలని తెరవాలని. వాటితో పాటు పిహెచ్డి అడ్మిషన్లో పూర్తిగా నెట్ క్వాలిఫైడ్ అని చెప్పాలని చెప్తున్నారు. పాత పద్ధతిని నిర్వహించాలని ఈ డిమాండ్లతో విద్యార్థి సంఘాలు అన్నీ కలిపి దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ చేస్తున్నాం. విద్యార్థులు, మేధావులు భాగస్వామ్యం కావాలని, జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రభుత్వమే లీకేజ్ ప్రభుత్వం అని చెప్పి విద్యార్థి సంఘాలు చెప్పడం కాదు, దేశవ్యాప్తంగా పిల్లల నుంచి పెద్దల వరకు కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి పద్ధతిలో ఉన్నప్పటికీ కూడా దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఎటువంటి విద్యాశాఖ అధికారులు కూడా నోరు విప్పిన పద్ధతిలో ఈరోజు వ్యవహరిస్తుంటే 65 పేపర్ లీకేజ్ అయినప్పటికీ 45,000 స్కూల్స్ కూడా ఈరోజు విలీనం ప్రక్రియతో ఈరోజు మూసిపడినప్పుడు కూడా ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారు విద్యార్థులకి నేను ఉన్నత విద్యను అందిస్తాను అని అనేక రకాలుగా మాటలు చెప్తున్నారు, కానీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తారు. కానీ మూడోసారి ముచ్చటగానే అధికారంలోకి వచ్చాను అంటున్నాడు. ఎక్కడ వచ్చారని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. మీరు రాష్ట్రం నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి మీరు అలయన్స్లో వాళ్ళ పొత్తులతో వాళ్ళు బలపరిస్తే మీరు గెలిచారు, కానీ మూడోసారి ముఖ్యంగా ముచ్చటగా మీరు
ప్రధానమంత్రి అయినారు కానీ మీరు ముఖ్యంగా చూస్తుంటే మీరు ఓడిపోయినారు. ఎందుకంటే యావత్ విద్యార్థి యువత అంతా కూడా దేశవ్యాప్తంగా మీరు చిత్తుగా ఓడించారు. అంతేకాకుండా కేంద్రంలో అక్కడ ఉన్నటువంటి ఎన్టీఏ విద్యాసంస్థ 65 పేపర్లు లీకేజ్ అయినప్పటికీ నీట్ నెట్ క్వాలిఫికేషన్ అయినటువంటి విద్యార్థులకి రిజల్ట్స్ ఉన్నటువంటి అనౌన్స్ చేసిన డేట్ కన్నా కూడా ముందస్తుగా విడుదల చేయడం, ఒకే సెంటర్లో 700 మార్కులకి వాళ్ళు అంతమంది ఒకే సెంటర్లో 7 మందికి మార్క్స్ ఒకటేగా రావడం అయినప్పటికీ అలా గందరగోళంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు బాధితులే ఆందోళన చేసినప్పటికీ ప్రధానమంత్రి మాట్లాడలేదు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి మాట్లాడలేదు. పింఛన్ పంపిణీలో దేశం మొత్తంగా ఉదయం 6 గంటలకు ఇచ్చే సాంప్రదాయ జగన్ తీసుకుని వచ్చారని వైఎస్ఆర్సీపీ నేత పోతన మహేష్ అన్నారు. పింఛన్ పంపిణీ చేసిన ఉద్యోగులు జగన్ తీసుకొచ్చిన వారే అని తెలిపారు. జగన్ తెచ్చిన పథకాన్ని కూటమి అమలు చేస్తున్నదని, కొత్తగా తెచ్చింది ఏమీ లేదని మండిపడ్డారు. 15,000 సచివాలయాలు ఏర్పాటు చేసిన 130 మంది సచివాలయ సిబ్బందిని నియమించింది జగన్ అన్న విషయం ప్రజలు గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నెల కాదు, దగ్గర 60 నెలల పాటు దేశ చరిత్రలోనే కని విని ఎరుగని విధంగా నెలలో మొట్టమొదటి రోజున 1వ తేదీ ఉదయాన్న 6ంటికి పెన్షన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు ఎప్పుడన్నా ఉందా? 1వ తారీఖు ఉదయం 6 గంటలకే పెన్షన్ ఇచ్చినటువంటి సాంప్రదాయం కానీ సంస్కృతి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ముందు ఎవరన్నా అమలు చేశారా? దీనికి కూడా ప్రజలు ఆలోచన చేయాలి. ఈ రోజున 3,000 రూపాయల పెన్షన్ని 4,000 చేశాం అంటున్నారు. 4,000 చేశాం, మొన్న 2-3 నెలల ఏరియాస్ కూడా ఇచ్చామని చెప్తా ఉన్నారు. మీరు పంపిణీ చేయడానికి వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగినాయి అంటున్నారు. మరి ఎవరిచ్చారు పెన్షన్లు? ఎవరిచ్చారు? సచివాలయ సిబ్బంది ఇచ్చారు. మీరే కదా చెప్పారు, సచివాలయ సిబ్బంది ఇచ్చారు. ఈ రాష్ట్రంలో 15,000 సచివాలయాల్ని 1,40,000 సచివాలయ ఉద్యోగస్తుల్ని నియామకం చేసింది ఎవరు, నిర్మించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈ రాష్ట్రంలో 15,000 సచివాలయాలు నిర్మించి 1,40,000 పైచిలకు సచివాలయ ఉద్యోగస్తుల్ని నియామకం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఆ వ్యవస్థని మీరు ఈరోజు ఉపయోగించుకొని పెన్షన్లు పంపిణీ చేశారన్నటువంటి వాస్తవాన్ని మరుగున పరచాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పెన్షన్ పథకం అమలు విధానాన్నే కూటమి ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. అంతే తప్పించి ఇందులో కొత్త ఏమీ కూడా లేదు. 1వ తారీఖున ఉదయం 6 గంటలకి ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేటువంటి పెన్షన్ విధానాన్ని ముమ్మాటికి అమలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. ఈ రోజున పెన్షన్ పంపిణీ చేసింది సచివాలయాల ద్వారా సచివాలయ సిబ్బంది. మళ్ళీ చెప్తున్నాం, సచివాలయ నిర్మాణం చేసింది, ఉద్యోగస్తుల నియామకం చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. ఇందులో కూటమి కొత్తగా సాధించింది ఏంటో కూడా వారు చెప్పాలి, ప్రజలు కూడా గ్రహించాలని తెలియజేస్తాను. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ప్రమాదంలో ఏపీకి చెందిన 3 జవాన్లు వీరమరణం పొందారు. లదాఖ్ లో నది దాటుతున్న యుద్ధ ట్యాంక్ కొట్టుకుపోయిన ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. అందులో కృష్ణా జిల్లా పెడల మండలం చెవెండ్రకు చెందిన సాదర్బోయిన నాగరాజు, బాపట్ల జిల్లాకు చెందిన సుబన్ ఖాన్, ప్రకాశం జిల్లాకు చెందిన ఎంఆర్కే రెడ్డి ఉన్నారు. వారి పార్థివ దేహాలకు ఎయిర్పోర్ట్ టెర్మినల్ వద్ద ఆర్మీ లాంఛనాలతో అధికారులు నివాళులర్పించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక ఆర్మీ వాహనాల్లో పార్థివ దేహాలను స్వస్థలాలకు తరలించారు. తూర్పు లదాఖ్ లోని సాసర్ బ్రాంగ్ సమీపంలో షియేక్ నది ప్రవాహంలో ఆర్మీ ట్యాంక్ కొట్టుకుపోయిన ప్రమాదంలో 5 జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం రాత్రి వారు T-72 యుద్ధ ట్యాంక్ పై నదిని దాటుతుండగా అకస్మాత్తుగా నీటి మట్టం పెరగడంతో ఆ ప్రవాహంలో ట్యాంక్ కొట్టుకుపోయింది. ఆ ట్యాంక్ లో ఉన్న జూనియర్ కమిషనరేట్ ఆఫీసర్ తో సహా 5 భారతీయ ఆర్మీ జవాన్లు నీటిలో మునిగిపోయి చనిపోయారు. యుద్ధ ట్యాంకులతో నదిని దాటే విషయంలో శిక్షణ పొందుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా సమాచారం. దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతంలో జరిగిన సైనిక శిక్షణ కార్యక్రమం నుంచి వైదొలుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని రక్షణ శాఖ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. సహాయక బృందాలు సంఘటన స్థలానికి వెంటనే చేరుకున్నప్పటికీ నదీ ప్రవాహం నీటి మట్టం తీవ్రంగా ఉండటంతో వారిని కాపాడలేకపోయామని వెల్లడించింది. తూర్పు లడఖ్లోని విధులు నిర్వహిస్తూ 5 వీర జవాన్లు కోల్పోవడంపై భారత సైన్యం విచారం వ్యక్తం చేసిందని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. అందులో ఏపీకి చెందిన జవాన్లు 3 ఉన్నారు.
విజయవాడ నుంచి రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయానికి హోంమంత్రి వంగలపూడి అనిత చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందని తెలిపారు. పెంచిన పెన్షన్ 4,000తో పాటు ఎన్నికల సమయంలో 3 నెలలు కలిపి 7,000 రూపాయలు పెన్షన్ లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిపాలన కొనసాగిస్తున్నామని ఆమె వెల్లడించారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో చాలా క్లియర్గా 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పడం ఒకటైతే, ఏదైతే ఏప్రిల్ నుంచి కూడా ఏరియాస్ మాకు ఆ రోజు నుంచి కూడా అంటే అధికారంలో లేకపోయినప్పటికీ కూడా అధికారంలోకి వస్తామన్న ఒకే ఒక్క నమ్మకంతో ఆ రోజే ఏప్రిల్ నుంచే మేమందరం కూడా ఇస్తాము అని చెప్పడం జరిగింది. పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఏప్రిల్, మే, జూన్ నెల 3,000 రూపాయలు ప్లస్ ఈరోజు 4,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఈరోజు ప్రతి ఒక్క అవ్వాతాతకి పింఛన్దారులందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే పర్టికులర్గా దీన్ని మీరు అనుకోవచ్చు పెన్షన్ విధానం ఎప్పటి నుంచో ఉంది కదా దీనికి. ఎందుకంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పెట్టింది. బట్ ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో యాజ్ టీజ్గా అనుకున్నట్టుగానే జూలై నెల నుంచి 7,000 రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో, జూలై నెల 7,000 రూపాయల పెన్షన్, తర్వాత నెల నుంచి 4,000 రూపాయల పెన్షన్ ఇంటింటికి వెళ్ళి సచివాలయ సిబ్బంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. అధికారులు ఇంకా మారాల్సి ఉంది సార్ అంటూ నారా లోకేష్ అంటే లేదు మారారులే అంటూ సీఎం చంద్రబాబు నాయుడు బదులిచ్చారు. మంగళగిరి నియోజకవర్గం పెనువాకలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇందుకు గుంటూరు జిల్లా పెనుబాకలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వేదికైంది. ఈ సందర్భంగా గతంలో పరదాల ముఖ్యమంత్రిని చూశామని, ఇప్పుడు ప్రజల మధ్య సీఎంను చూస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అధికారులు సెట్ అయ్యేందుకు ఇంకా టైం పడుతుందనుకుంటా సార్, ఇంకా పరదాలు కడుతున్నారని చంద్రబాబు నాయుడుకు వివరించారు. దీనికి చంద్రబాబు నాయుడు బదిలిస్తూ లేదు సెట్ అయ్యారని చెప్పారు. కొంతమంది ఇంకా పరదాలు కట్టడం మానుకోలేదని, బతిమిలాడి తీస్తున్నామని లోకేష్ వివరించారు. మళ్లీ అలాంటివి పునరావృతమైతే పరదాలు కట్టిన వారిని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పాత రోజులు మర్చిపోవాలి, ఎవరైనా సరే పాత రోజులు మర్చిపోవాలని చంద్రబాబు నాయుడు అన్నారు. ఫిర్యాదులు వస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. రివర్స్ పోయే బండిని పాజిటివ్ వైపు నడిపిస్తున్నామని చెప్పారు. స్పీడ్ పెంచడం తప్ప వెనక్కి వెళ్లే పరిస్థితి ఎవరికీ ఉండకూడదని అన్నారు. ఆ ఆలోచనే రాకూడదని వివరించారు. అధికారులు ఇంకా టైం పడుతుంది అనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి. లేదు, సెట్ అయ్యారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్. పరదాలు ఎక్కడ వాళ్ళు బతిమలాడి అన్ని తీపిస్తారు కాదు. పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడన్నా చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. కాబట్టి ఇంక నేను ఇండదలుచుకోలేదు. ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సిందిగా అందరిని కోరుతున్నా. ఎక్కడా జరగకూడదు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు. మీకు బీ క్లియర్. అంటే 5 సంవత్సరాలు అలవాటు కదా సార్, కొంచెం టైం పడుతుంది సార్. మీకు కూడా అందరికి అలవాటు కావాలి, వాళ్ళకే కాదు. కొత్త శకానికి, కొత్త కల్చర్కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండిని పాజిటివ్ గా నడిపిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనిక్కిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు. ఆలోచన రాకూడదు. లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు, ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే. నేను సిద్ధంగా ఉన్న షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా. ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా, అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95 అది గుర్తుపెట్టుకోవాలి. 95లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే, హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి. అందుకే 95 అన్నా నేను. 95 CBN 1.0 నాట్ 4. అది రిపిటేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విద్యుత్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. 5 ఏళ్లలో 1.20 లక్షల కోట్ల రుణ భారం చేయడంపై ఆరా తీసిన సీఎం. ఏర మహిళా సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా ఉంటానని వ్యాఖ్య.
స్టాఫ్ డయేరియా పోస్టర్ను ఆవిష్కరించిన కలెక్టర్ సృజన డయేరియాను సమర్థవంతంగా అడ్డుకోవడంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.